ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తునందు పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మా ప్రియ మిత్రులకు, సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మిషనరీ ప్రయాణము అనే ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి ప్రభువైన యేసు క్రీస్తునందు సహవాసం కలిగి ఉండటాన్ని, మనందరము ఒకరి యందు ఒకరు ప్రార్థన చేసుకోవటానికి, సహవాసం కలిగి ఉండటానికి, మరి ఇంకనూ రక్షించబడినటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి దినంలో మనం ఉన్నాం. మన యొక్క భారతదేశమునకు స్వాతంత్రము వచ్చినటువంటి ఒక సంతోషకరమైన దినంలో మనం ఉన్నాం. హల్లెలూయా. Today we are celebrating 27th Independence Day. ఈ రోజున ఇండియా ఇండిపెండెన్స్ డే 75వ సంవత్సరంలో మనం ఉన్నాము. ఇది భారతీయులందరికీ చాలా సంతోషకరమైనటువంటి దినమై ఉన్నది. కారణం ఏమిటంటే 1947వ సంవత్సరము ఆగస్టు 15వ దినమున మన యొక్క భారతదేశమునకు స్వాతంత్ర యోధులు ఎంతో పోరాడి ఆ యొక్క బ్రిటిష్ పరిపాలనలో, కబంధాస్తాలలో మనము బానిసలుగా బ్రతుకుతున్నటువంటి మనము విడిపించబడినటువంటి దినమై ఉన్నది. కాబట్టి ఈ రోజున భారతదేశమంతయు సంతోషముగా కొనియాడబడుతూ ఉన్నది. కారణం ఏమిటంటే ఇండియా ఇండిపెండెన్స్ డే. ప్రైజ్ ది లార్డ్. మరి మన దేశము కొరకై, మన భారతదేశము కొరకై, మన అధికారుల కొరకై, మనల్ని పరిపాలించు పెద్దల కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క ప్రత్యేక దినములో పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మనం చదువుకోబోతున్నాం. మరి మీరందరూ క్షేమముగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని ప్రభువులో మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేట బ్రతిమిలాడుకొనుచున్నాం. ఈ రోజున పరిశుద్ధ లేఖనములో నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని మనం చదువుకొనబోతున్నాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని మనం ఈ రోజున ధ్యానపూర్వకముగా చదువుకొనబోతున్నాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఆ యొక్క పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడులాగున మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇండియా భారతదేశానికి మీరు అనుగ్రహించినటువంటి విమోచనను బట్టి, స్వాతంత్ర్యమును బట్టి ఈ రోజున భారతదేశం అంతయు కొనియాడుతున్నటువంటి, సంతోషంగా ఉన్నటువంటి మరి ఇండియా ప్రజలను, మా సహోదరులను, మా ఇండియా దేశంను మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇంకను మా ఇండియాను పాపము నుండి విడిపించమని, శాపము నుండి విడిపించమని, కరోనా వ్యాధి నుండి విడిపించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో వేడుకొనుచూ ఉన్నాం. వీక్షిస్తున్న మీ ప్రియ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. Greetings to all in the precious name of Jesus Christ.
Today we are celebrating India Independence Day, 75th India Independence Day. ఇండియా దేశమునకు స్వాతంత్రం వచ్చినటువంటి దినమున ఈరోజు ప్రజలందరూ సంతోషముగా కొనియాడుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే 1947 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన ఇండియా బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ పరిపాలన నుండి విడిపించబడి మన స్వతంత్రములుగా జీవిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున చదవబడినటువంటి లేఖన భాగములో నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వాక్య భాగము, Exodus 15th chapter and 13th verse we are going to read today. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. పరిశుద్ధ లేఖనంలో చక్కగా వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో నీవు విమోచించిన ప్రజలు అని దేవుని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నది. ఈ ప్రజలు, కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ యొక్క ప్రజలకి పెట్టబడినటువంటి పేరు ఏమిటంటే విమోచించబడినటువంటి ప్రజలు, విడుదల పొందినటువంటి ప్రజలు. వారు కృపచేత తోడుకొని పరిశుద్ధాలయమునకు నడిపించితివి అని చెప్పి దేవుని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. ఈ విమోచించబడినటువంటి ప్రజలు అని ఎవరికి పేరు పెట్టారు, ఎవరు ఈ విమోచించబడినటువంటి ప్రజలు అని ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనాల్ని మనం చూడబోతూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల ప్రజలు, వారు దేవుని చేత ఆజ్ఞకు లోబడినందువల్ల ఐగుప్తులోని సంతానము బానిసత్వమునకు కొనిపోబడుతున్నదని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా కొనిపోబడినటువంటి దినములు. ఈ ప్రజలు ఎవరి గురించి చెప్తుందంటే, విమోచించబడినటువంటి ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలీల ప్రజల గురించి సెలవిస్తూ ఉన్నది. నీవు విమోచించినటువంటి ఈ ప్రజలు అని తెలియపరుస్తూ ఉన్నది. మరి ఇండియా దేశంలో ఈరోజు స్వాతంత్ర్యము వచ్చినదంటే, ఒకప్పుడు బానిసలుగా ఉన్నాము, ఒకప్పుడు తెల్లవారి యొక్క పరిపాలనలో ఉన్నాము. ఒకనాడు మనము స్వాతంత్రముగా బట్టగట్టలేము, స్వాతంత్రముగా వీధులెంబడి తిరగలేము, స్వాతంత్రముగా మనం చదువుకోలేము. స్వాతంత్రముగా లేనటువంటి ఆ సమయంలో మన వీరులు, మన ఇండియాలో ఉన్నటువంటి నాయకులు పోరాడి ఆ యొక్క బ్రిటిష్ వారి వద్ద నుండి మనకి స్వాతంత్రము తీసుకొని వచ్చి ఉన్నారు. అందుకనే మనము ఈ రోజున సంతోషపడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చూసినట్లయితే ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో విమోచించబడినటువంటి నీ ప్రజలు అని సంభావించబడి ఉన్నది, ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ విమోచించబడినటువంటి ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలీల జనాంగము. ఈ ఇశ్రాయేలీలు ఎక్కడ బానిసలుగా జీవించారు, ఎవరు వీళ్ళని విడిపించారు, ఎందుకు బానిసలుగా జీవించారని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు ఫరో రాజు కింద బానిసలుగా తీసుకొని పోబడి బానిస బ్రతుకుతూ ఉన్నారు. వారు స్వాతంత్రముగా ఉండటానికి లేదు. వారి జీవితాల్లో కన్నీళ్లతో నిండి ఉన్నారు. ఇశ్రాయేలుల జీవితంలో మగబిడ్డలు కానీ పుట్టినట్లయితే వాళ్ళని చంపివేస్తారు, ఆడపిల్లలు పుడితే బ్రతకనిస్తారు. ఇశ్రాయేలు జీవితంలో బానిస బ్రతికి ఎలా ఉందంటే, వాళ్ళు 24 hours ఆ యొక్క పని చేస్తానే ఉండాలి. వారు స్వతంత్రంగా జీవించలేరు. వాళ్ళ వీపుల మీద బరువు మోపబడి ఉన్నది. వాళ్ళ వీపుల మీద కొరడా దెబ్బలు కొడతారు ఐగుప్తీయులు. వారు స్వాతంత్రముగా తన దేవుడిని ఆరాధించుకోలేకపోతున్నారు. వారు స్వాతంత్రంగా తమ యొక్క
నిజదేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచినందువల్ల ఈ యొక్క బానిసత్వ బ్రతుకులో జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలు లోబడలేదు. దేవునికి విరోధముగా జీవించిన వల్ల బానిసత్వ బ్రతుకు, చీకటి, కన్నీళ్ళు, కష్టములతో నిండి ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు కన్నీళ్లు కార్చి ఎలుగెత్తి ఏడ్చి మన పరమ తండ్రి అయినటువంటి మన దేవుడైనటువంటి ఆ యొక్క మహామహిమతుడైనటువంటి ప్రభువుని కన్నీళ్లు పెట్టి ఏడ్చి కన్నీళ్లు కార్చినప్పుడు మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, కన్నీళ్లను చూసే దేవుడైనాడు. వాళ్ళని విడిపించాలని ఆశ కలిగి, వారి మీద కృప కలిగి, వారిని బానిస బ్రతుకు నుండి విడిపించాలని మోషేను ఐగుప్తునకు పంపిస్తూ ఉంటాడు. ఐగుప్తునకు మోషేను పంపించి అనేకమైన అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యముల ద్వారా వారిని ఐగుప్తు దేశములో నేనే నిజమైనటువంటి దేవుడిని, నేనే వీరు ఆరాధించేటటువంటి బలమైనటువంటి దేవుడిని నిరూపించుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ రోజున ఐగుప్తులో ఉన్నటువంటి వీళ్ళు ఎలా విడిపించబడ్డారంటే, వీళ్ళు విడుదల పొందాలంటే ఒక గొర్రె పిల్లని వీళ్ళు బలి ఇవ్వవలసినదిగా ఉన్నది. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే వీళ్ళు విడుదల పొందాలంటే, ఇశ్రాయేలీయులు విమోచించబడాలి అంటే ఇంటికి ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి, లేకపోతే ఒక మేక పిల్లని తీసుకోవాలి. రెండవదిగా అది నిర్దోషమైనదిగా ఉండాలి. గొర్రె పిల్లని తీసుకుంటే అది ఏ దోషము లేనటువంటిదిగా, ఏడాది వయస్సు కలిగినటువంటిదిగా ఉండాలి. ఏ మచ్చ ఉండకూడదు. ఏ యొక్క కాలు ఇరిగినటువంటి గొర్రెలాగా మేక వలె ఉండకూడదు. ఒక కన్ను గుడ్డిదిగా ఉండకూడదు. ఒక ఏ నిర్దోషమైనదిగా ఉండాలి. అది మగ పిల్లవై ఉండాలి. ఇక్కడ గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విడిపించబడాలంటే వారు చేయవలసినటువంటి పని ఏమిటంటే, దేవుడు వివరముగా వారికి తెలియపరుస్తున్నారు. మొట్టమొదటిగా ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఆ గొర్రె పిల్ల ఎలా ఉండాలంటే ఏడాది వయసు గలదై, ఎటువంటి వంక టింకర లేకుండా, ఎటువంటి కోణ లేకుండా, ఎటువంటి అవయవంలో మార్పు లేకుండా చక్కగా నిర్దోషమైనదిగా ఉండాలి. మూడవది మగపిల్ల అయి ఉండాలి. నాలుగవది సాయంకాలంలో దాన్ని చంపి దాని రక్తమును దానిని తిని దాని రక్తమును ఇండ్ల ద్వారబంధకాలకి, 2 నిలువు కమ్మీలకి, పై కమ్మీల మీద దాని రక్తమును చిలకరించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించాలి. ఇశ్రాయేలీయులు విమోచించబడినటువంటి జనాంగం ఎలా అయ్యారంటే, వారు పొంగని రొట్టెలు తినాలి, చేదు కూరలతో తినాలి, ఉడకనిది తినాలి. ఉదయం వరకు దాన్ని ఏమీ మిగలకూడదు, మిగిలిన దాన్ని అగ్నిలో కాల్చాలి. మరి ఈ రోజున గమనిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తు దేశంలో కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో కొరడా దెబ్బతింటున్నారు. ఐగుప్తు దేశంలో బానిస బతుకుతున్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగము, ఇశ్రాయేలీలంటే ఆశీర్వదించబడినటువంటి వారు, ఇశ్రాయేలీలంటే దేవునిచే పోరాడి గెలిచినటువంటి వారు, ఇశ్రాయేలీలు వాగ్దానం చేయబడినటువంటి వారు. ఇటువంటి ఆశీర్వాదకరమైన ప్రజలు ఆ యొక్క ఐగుప్తు అనే రాజు బానిసత్వంలో ఎలా చిక్కారంటే, వీళ్ళు చేసినటువంటి పాపం వల్ల, వీళ్ళు చేసినటువంటి తిరుగుబాటు వల్ల, వీరు చేసినటువంటి అవిధేయత వలన ఈ యొక్క ఐగుప్తునికి శాపంలోనికి తీసుకొని వెళ్ళబడ్డారు. మరి ఇప్పుడు వాళ్ళు కన్నీళ్లు గారుస్తున్నారు, వేదన పడుతున్నారు, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా మమ్మల్ని క్షమించు, మేము చేసిన పొరపాట్లు, మా పితరులు చేసిన పొరపాట్లు క్షమించాలి. మేము ఈ చీకటి బ్రతుకుతున్నాము, మా మగబిడ్డలను బ్రతకనివ్వట్లేదు, మమ్మల్ని కొరడాలతో కొడుతున్నారు, మా వీపుల మీద భారములు మోపుతున్నారు. ఇది భయంకరమైనటువంటి బానిస బ్రతుకుగా ఉన్నది.
అని చెప్పి ఆ దేవాది దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు, కన్నీళ్లు గారుస్తూ ఉన్నప్పుడు, దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మన రక్షకుడైన దేవుడు, మన పరమ తండ్రి అయిన దేవుడు నీవు కన్నీళ్లు కారిస్తే చూస్తూ ఉండలేడు. నీవు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు ఆయన చూసి ఉండలేడు. ఎందుకంటే నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయన కృపా సత్యములు గల దేవుడై ఉన్నాడు. వెంటనే వాళ్ళ మూలుగులు విని మోషేని ఐగుప్తు దేశానికి పంపించి వాళ్ళని విడిపించమని చెప్పి, దేవుడు నేను నీతో ఉంటానని చెప్పి మోషేని పంపిస్తూ ఉన్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే ఆ యొక్క గొర్రె పిల్లకి సాదృశ్యముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు కనబడుతూ ఉన్నాడు. అది మగది అయి ఉండాలి, ఏ దోషము లేనిది వలె ఉండాలి. నీవు విమోచించబడాలంటే, నీవు రక్షించబడాలంటే, నీవు బానిసత్వం అనే సాతాను యొక్క చేతుల కింద నుండి విడిపించబడాలంటే, ఈ లోకము పాపము నుండి విడిపించబడాలంటే నీకు ఒక గొర్రె పిల్ల కావలసి ఉన్నది. ఆ రోజు ఇశ్రాయేలులు విడిపించబడటానికి ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల కావలసి ఉన్నది. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల కావలసి ఉన్నది. అయితే ఈ రోజున లోకముల చేత, పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా, మన నరకమునకు పోవటానికి సిద్ధముగా ఉండగా, మరి మనందరి కొరకు ఒకే ఒక గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలు అంటారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని, తన కుమారుని ఈ లోకమునకు పంపించి ఉన్నాడు అని చెప్పి దేవుని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇశ్రాయేలీలకి ఇక్కడ సాదృశ్యంగా గొర్రెపిల్లని బలి చెల్లించాలి, పస్కా బలి. ఈ యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తునికి ఆ రోజే సాదృశ్యంగా కనబడుతున్నది. ఇది గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నాలో పాపమున్నదని మీరెవరైనా నిరూపించగలరా? పైసలా ఏ దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఈ భూలోకంలో ఎవరు ఈ మాట అనలేదు. నాలో పాపమున్నదని మీరెవరైనా స్థాపించగలరా అంటే నిర్దోషమైనటువంటి యేసు ప్రభువారు, మనం నమ్మినటువంటి దేవుడు నిర్దోషమైనటువంటి వాడు, ఏ పాపము లేనటువంటి వాడు. ఆ యొక్క గొర్రెపిల్లగా యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల మన యేసు ప్రభునకు సాదృశ్యముగా లేఖనాలు నెరవేర్చబడి ఉన్నవి. ఈ గొర్రెపిల్ల మగపిల్ల అయి ఉండాలి. సాయంకాలం నందు దాన్ని చంపి దాని రక్తమును ఇండ్ల ద్వారబంధకాలకు పూయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రమారమి ఆ యొక్క సాయంకాల సమయంలో, ఆ యొక్క చీకటి కమ్మేటటువంటి సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై సర్వలోక మానవాళి పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆ యొక్క చీకటి కమ్ముతున్నటువంటి ఆయన సిలువలో ఇదిగో సమాప్తమైనది అని చెప్పినప్పుడు చీకటి కమ్మి ఉన్నది, గాఢాంధకారము కమ్మి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృప కనికరం వల్ల మనము రక్షించబడి ఉన్నామని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనము రక్షించబడి ఉన్నామని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ రోజును చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యము, ఎఫెసియన్స్ 2nd chapter 8th 9th verses, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎలా మనం రక్షించబడి ఉన్నాము? ఎలా మన పాపములు క్షమించబడి ఉన్నవి? ఎలా మన మానవాళి పాపాలు క్షమించబడి ఉన్నవంటే మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా.
మనల్ని రక్షించటానికి, మనల్ని విమోచించటానికి మనం ఈరోజుగా క్రీస్తులో సంతోషంగా ఉన్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు నమ్మకం ఉంచి ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డలమని పేరు పెట్టుకున్నామంటే కారణం ఏమిటంటే మన యొక్క పనుల వల్ల, మన యొక్క మంచి పనుల వల్ల, మన యొక్క కార్యముల వల్ల మనం రక్షించబడలేదు. మనం ఎలా రక్షించబడ్డామంటే కేవలం ఆయన కృప చేతనే. హల్లెలూయా. ఆయన మన మీద ఉన్నటువంటి కృప, ఆయన మన మీద ఉన్న కనికరం ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. కానీ మనలో ఏ మంచి పని లేదు. మనం ఎవరమీ నీతిమంతులం కాదు. మనము మన పుట్టుక ద్వారా కానీ, మనం జీవితంలో కానీ మనమెవరమీ నీతిమంతులము కాదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అందుకే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. మన పాపము ద్వారా మరణము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యంలో మన పాపం వల్ల వచ్చు జీతము మరణము. మనుషుని యొక్క ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మనుషులు చేసిన ప్రతి పాపానికి మరణమే పరిష్కారం. కాబట్టి మరణించవలసి ఉన్న మనలను, ఈ యొక్క శాపంలో నరకానికి వెళ్ళవలసినటువంటి మనలను దేవుని యొక్క కృపచేత మనం రక్షించబడి ఉన్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. స్వతంత్రంగా తండ్రి, అబ్బా అని మొరపెడుతూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్క ప్రార్థనలో కావలసింది అడుగుతూ ఉన్నాం. చూడండి ఎంత స్వతంత్రం. వ్యాధులతో బాధపడుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్వస్థపరచమని అడుగుతున్నాం. కన్నీళ్లతో ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. శత్రువుల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పాపం నుండి విడిపించమని మనము మన తండ్రికి మొరపెడుతూ ఉన్నాం. ఎందుకంటే మనల్ని రక్షించినటువంటి మన తండ్రి, మన పరలోకపు తండ్రి కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మన కొరకై కల్వారి శిలువలో గొర్రె పిల్లవలే ఆయన రక్తమును సిందించి ఉన్నాడు. ఆయన మన కొరకై తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఆయన మన కొరకై శిలువ శ్రమను సహించాడు. మన కొరకై కొరడా దెబ్బలు తిన్నాడు. మన జీవితాన్ని రక్షించడానికి, మన పాపం నుండి విడిపించడానికి, మన కుటుంబాలను క్షేమకరంగా ఉంచాలని ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఏ పాపము లేనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మన సర్వలోక మానవాళి పాపమును ఆయన మీద వేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన యొక్క పేరు ఏమిటో తెలుసా? విమోచించబడినటువంటి జనాంగము. ఈ రోజున మన పేరేందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు నీతిమంతులు అనేటటువంటి పేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మినటువంటి మన పేరు ఏంటంటే రక్షించబడినటువంటి వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మినటువంటి మన పేరు విశ్వాసులు. హల్లెలూయా. విమోచించబడినటువంటి జనాంగము. పాపము నుండి, సమస్తమైనటువంటి అపవాది యొక్క హస్తాలలో నుండి, పాపమునకు, నరకమునకు సమీపముగా ఉన్న మన జీవితాలను, ఈ లోకములో ఉన్న చెడు అలవాట్ల నుండి, ఈ లోకంలో ఉన్న బానిసత్వం నుండి, ఈరోజు ఈ లోకంలో ఉన్న కన్నీటి నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి కన్నీటితోటి దుఃఖముతో ఉన్న కుటుంబాలను ప్రభు అయిన యేసు క్రీస్తులో నిత్య జీవం మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు స్వాతంత్రం వచ్చిందని ఇండియా ప్రజలు ఎలాగో సంతోషపడుతున్నారో, మనకి నిజమైనటువంటి స్వాతంత్రము మనిషి జీవితంలో ఎప్పుడంటే నీ పాపము నుండి నీవు విడుదల పొందినప్పుడు, నీ శాపము నుండి నీవు విడుదల పొందినప్పుడు, నీ జీవితంలో నీ పాపము నుండి విడుదల పొందినప్పుడు నీవు నిజముగా విమోచించబడి నీవు స్వతంత్రుడుగా జీవించగలవని చెప్పి దేవుని పరిశుద్ధ లేఖనాల్లో సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నట్టయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 13లో చదివిన, నీవు విమోచించినటువంటి ఈ ప్రజలను కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. హల్లెలూయా. పరిశుద్ధ ఆలయంలో మనం కూర్చొని ఉన్నాం. లోకము నుండి, లోకములో ఉన్నటువంటి మనలను, ఏదేదో చెడు కార్యాల్లో ఉన్నటువంటి మనలను, ఎన్నెన్నో పాపపు స్థలాల్లో ఉన్నటువంటి మనలను
ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించి ఈ రోజున ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో కూర్చొనబెట్టి ఉన్నాడు. హల్లెలూయ. ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, మన జీవితాల్లో అపవాది అనే ఆ యొక్క అధికారం నుండి మనం విడిపించాడు. అపవాది అనే ఆ చీకటి బ్రతుకు నుండి మనం విడిపించాడు. అపవాది అనేటటువంటి ఆ బానిస బ్రతుకు నుండి మనల్ని విడిపించాడు. హల్లెలూయ. అపవాది ఏదో ఒక అలవాటుకి మనల్ని బానిసలను చేసి ఆ యొక్క అలవాట్లలో మనల్ని ముంచి మన జీవితాలను సర్వనాశనమయ్యి మన శరీరాలు నాశనం చేసుకొని మనకై మనమే మన జీవితాలు నాశనం చేసుకోవాలని అపవాది యొక్క చిత్తమై ఉన్నది. కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనల్ని చూస్తున్నటువంటి మన యేసు ప్రభువారు, ఆయన మనం ఆ విధంగా జీవించకూడదని చెప్పి నీ జీవితాన్ని వెలుగులోనికి తీసుకొని రావాలని, నీ జీవితాన్ని విడుదల చేయాలని, నీలో ఉన్నటువంటి బంధకాల నుండి విడిపించాలని, నీలో ఉన్నటువంటి చేతబడి కట్ల నుండి విడిపించాలని, నీలో కట్టబడి ఉన్నటువంటి నీ జీవితపు చెడు అలవాట్ల నుండి విడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం స్వతంత్రముగా ఉండాలి. ఈ రోజున ఇంకనూ అపవాది చేతిలో బానిసలుగా జీవించకూడదు. ఇంకనూ పాపములోనే ఉండకూడదు. పాపముల చేత, అపరాధం చేత మనము చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మనల్ని బ్రతికించను. హల్లెలూయా. ఈ రోజున స్వాతంత్ర దినమైనటువంటి ఈ రోజున సత్యము మిమ్మల్ని విడుదల చేయాలి, క్రీస్తు మనల్ని విడుదల చేయాలని నీవు కోరినట్లయితే ఈరోజు ఇంకను అపవాది యొక్క హస్తాలలో, సాతాను బంధకాలలో ఉండి నీవింకను విడుదల పొందకుండా నీ చెడు అలవాట్లలో చిక్కుకొని ఉన్నామేమో నా సహోదరుడా, సహోదరి, నీవు ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీవు ఆ యొక్క చెడు నుండి విడిపించబడలేకపోతున్నావేమో, కానీ ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీవు ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రార్థన విన్నటువంటి దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా జీవిస్తున్నటువంటి దేవుడు మనల్ని విడుదల పొందించాలని, మనల్ని సంతోషంగా జీవింపజేయాలని, మనల్ని ఆశీర్వదించాలని, బహుగా ఫలించాలని కోరుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవింకను బానిసత్వంలో, పాపమనే బానిసత్వంలో జీవిస్తున్నావేమో, చెడు అలవాట్లలో జీవిస్తున్నావేమో, ఇంకను ఈ లోకపు కన్నీటిలో జీవిస్తున్నావేమో, ఇంకను బంధకాల్లో జీవిస్తున్నావేమో. ఈరోజు స్వాతంత్ర దినములో స్వాతంత్రము నీకు కావాలంటే, విడుదల నీకు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నీవేదైనా వ్యాధి బంధకాల్లో ఉన్నావేమో, వ్యాధుల ద్వారా జీవించి నీవు మరణానికి సమీపముగా ఉన్నావేమో, ఈరోజే నీవు ప్రార్థన చెయ్యి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన వారు సహితము ఆయన ఊపిరితో కూడా లేపినటువంటి దేవుడై ఉన్నాడు. చనిపోయిన లాజరుని, సమాధిలో పెట్టబడిన లాజరు బయటికి రా అని ఆ బంధకాలన్నీ తెంచి ఆయనను నడిపించినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదిగో గెరాసేనులో పట్టినటువంటి ఒక యవనస్తుడు ఆయన సమాధులలో నివాసం చేస్తున్నాడు. యవన కాలంలో సంతోషం ఉండి చక్కగా భవిష్యత్తు ఉండాల్సినటువంటి ఆ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి సేన అనేటటువంటి ఒక యవనస్తుడు, అతన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. తన పాత జీవితం కట్లతో బంధించిన అతడు సమాధుల్లో పండుకునేవాడు. అతని జీవితం తన్ను తానే గాయపరుచుకునేటటువంటి వాడు. యేసుక్రీస్తు తన జీవితంలో రాకముందు అతని జీవితము అపవాది చేతిలో చిక్కబడి ఉన్నది, చిన్నాభిన్నమైపోయింది. కానీ ఎప్పుడైతే గెరాసేనుల దేశంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు ప్రవేశించాడో ఆ యవనస్తుని యొక్క జీవితం మార్చివేయబడి ఉన్నది. అనేక మంది దెకపొలియ అంతా పోయి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన స్వస్థ చిత్తుడై ఉన్నాడు. తన జీవితం మారిపోయింది. యవనస్తుడి యొక్క జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. హల్లెలూయా. మరి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు విమోచించబడినటువంటి ప్రజలుగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు.
ఓ యవనస్తుడా, నీవు విమోచించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నా సహోదరి సహోదరు, నీ వ్యాధి నుండి విమోచించబడాలి, నీ యొక్క అప్పుల బాధ నుండి విమోచించబడాలని, నీ యొక్క కష్టం నుండి విడుదల పొందాలని, నీ శత్రువు పోరాటాల నుండి నిన్ను విడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతూ ఉన్నారు. మరి యొక్క స్వాతంత్ర దినంలో ఒకసారి నీవు మోకరించి ప్రార్థన చేసినట్లయితే, నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తునకు స్థానం ఇచ్చినట్లయితే, ఆయనే నీ కొరకు బలి అయి ఉన్నాడు, గొర్రె పిల్లవలే బలి అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ జీవితాన్ని మన కొరకై సమర్పించి ఉన్నాడు. ఆయన గొర్రె పిల్లవలే, ఆయన నిర్దోషమైన గొర్రె పిల్లవలే ఆయన మన కొరకై బలి అయి ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి విడిపించబడును, ప్రతి ఒక్క బంధకాల నుండి విమోచించబడతావు, దేవుని యొక్క పరిశుద్ధ సంఘంలో నువ్వు చేర్చబడతావని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు విమోచించబడినటువంటి జనాంగముగా ఉండాలని, విడుదల పొందినటువంటి జనాంగముగా ఉండాలని, నీవు ఆయన హస్తముల మధ్యలో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి మిత్రుడా, సహోదరి సహోదరులారా, నీవింకను ఐగుప్తు వలె బంధకాల్లో జీవిస్తున్నావేమో, ఇంకను కన్నీళ్లతో జీవిస్తున్నావేమో, ఇంకను పాపమనే అపవాది చేతిలో చిక్కుకొని ఉన్నావేమో. ఈ రోజునే నిన్ను విమోచించాలని యేసుక్రీస్తు వారు కోరుతున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరం ఈ భూలోకంలో జీవించి ఆయన తన యొక్క ప్రాణమును మన కొరకై పెట్టి, మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై సమస్తాన్ని క్షమించి ఆయన ఎప్పుడో మన కొరకై విడుదల దయచేసి ఉన్నాడు. ఆ యొక్క విడుదల పత్రం నీవు పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నావు. నీవింకనూ రక్షించబడకుండా ఇంకనూ లోకంలో శ్రమలో జీవిస్తున్నామేమో, లోకంలో పాపంలో అలవాట్లలో చిక్కుకొని ఉన్నామేమో, ఈరోజు నీవు విమోచించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతున్నారు. మరి మా స్నేహితుడా, ఈ రోజున ఇశ్రాయేలీయులకు విమోచించబడినటువంటి ప్రజలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తు అనే బానిసత్వం నుండి విడిపించబడ్డారు, ఆ యొక్క శ్రమల నుండి విడిపించబడ్డారు, ఆ కన్నీటి నుండి విడిపించబడ్డారు. దేవుని యొక్క కృపచేతనే వారు తోడుకొని వచ్చి తిరిగి. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరములో ఉన్నటువంటి నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దేవుని నమ్మినటువంటి నీవు నిజముగా నీవు విమోచించబడి ఉన్నావా? నీ అలవాట్ల నుండి, నీ పాపం నుండి, నీ శాపం నుండి నీ విడుదల పొంది ఉంటే అప్పుడు మాత్రమే నిజమైన విమోచన, అప్పుడు మాత్రమే నిజమైన సంతోషము, అప్పుడు మాత్రమే నీకు నిత్య జీవమని దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియ మిత్రులారా, ప్రభువైన యేసుక్రీస్తు కృప, కనికరము, దయ ఆయన వచ్చు పర్యాంతం వరకు నీకు తోడై ఉండాలని, మనందరికీ తోడై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ రోజున విమోచించబడినటువంటి ప్రజలుగా నీవు పరిశుద్ధ ఆలయంలో ఉండాలని మన పరమ తండ్రి, మన రక్షకుడు, రానై ఉన్నటువంటి మన యేసు ప్రభు వారు కోరుతున్నాడు. నీవు విమోచించబడాలని, క్రీస్తులో విమోచించబడాలని, రక్షించబడాలని ఆయన కోరుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.